హలో అండి, మీరందరూ బాగున్నారా? నిన్న నా కోసం స్నాక్స్ చేస్తుంది. పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ అడిగినప్పుడు 5 మినిట్స్లో చాలా టేస్టీగా స్నాక్స్ అయితే చేసుకోవచ్చు. దీనికోసం అయితే చపాతీ పిండి ఉంటే సరిపోతుంది. ఇక్కడైతే నార్మల్ చపాతీ పిండి అయితే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను. అదే పిండి యూస్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే కొద్దిగా చపాతీ పిండి తీసుకొని కొద్దిగా రుద్దుకున్న తర్వాత దాని మీద అయితే కొద్దిగా చక్కెర వేసుకుంటున్నాను. మీకు ఎంత స్వీట్ కావాలనుకుంటే అంత చక్కెర వేసుకోవచ్చు. చక్కెరతో అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మీకు చక్కెర వద్దకపోతే చక్కెర ప్లేస్లో కొద్దిగా బెల్లం పొడి అయితే తీసుకోవచ్చు. ఇలా బాగా చపాతీలాగా రుద్దుకునేసిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇంకొక చపాతీ పిండి తీసుకునేసి సేమ్ ప్లెయిన్గా తీసుకుంటున్నాను. దీనిపైన అయితే కొద్దిగా నువ్వులు స్ప్రెడ్ చేస్తున్నాను, కొద్దిగా హెల్తీగా ఉంటుందనేసి. దీనికోసం అయితే ఇంకొక చపాతీ పిండి తీసుకొని చపాతీలాగా స్ప్రెడ్ చేసుకొని దానిపైన వచ్చి కొద్దిగా నువ్వులు స్ప్రెడ్ చేసుకొనేసి దానిపైన చపాతీ కర్రతో ఇంకొకసారి ఒత్తుకున్నామంటే చపాతీకి బాగా అతుక్కునేస్తుంది. తర్వాత వీటిని కూడా సేమ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు ఇలా ఎక్కువ చేసుకునేట్టుగా అంటే జస్ట్ ఒక 5 to 10 seconds పెనం మీద కాల్చుకొని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. బాగా కాగుతున్న నూనెలోకి చిన్న చిన్న పీసులు అంతా వేసుకోవాలి. ఈ చపాతీ పీసులు అంతా వేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా అయితే నువ్వులు వేసి పెట్టుకున్న చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాం కదా, వాటిని వేసుకోవాలి. తర్వాత అయితే స్వీట్ వేసుకోవాలి. స్వీట్ కూడా వేసుకొని రెండు వైపులకు టర్న్ చేసుకుంటూ బాగా కాల్చుకొని ప్లేట్లోకి తీసేసి చల్లారిన తర్వాత మనము 15 days పాటు స్టోర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.